సభకు జైభీములు. తమ్ముడు అందెభాస్కర్ డప్పు వాయించిన తర్వాత అంతకు మించి మాట్లాడడం కష్టం. సభలో ఉన్నటువంటి పెద్దలు, ప్రొఫెసర్లు, స్కాలర్లు అందరికీ దండాలు. ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి, వాగ్గేయకార, అట్లాగే జానపద సాహిత్యానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గురుతుల్యులు ప్రొఫెసర్ జయదీప్ తిరుమలరావు సార్, సభలో ఉన్నటువంటి ప్రొఫెసర్ రజనీ మేడం, ప్రొఫెసర్ రాణి రజితా మాధురి గారు, ప్రొఫెసర్ గూడూరి మనోజ మేడం, అక్క గోగు శ్యామల గారు, మరొక అక్క బండారు విజయ గారు, మధు గారు, ఆరుగోపాల్ అన్న, పెద్దలందరికీ కూడా పేరు పేరున జైభీములు. ఇక్కడ నాకు హాల్లో చాలామంది పద్మశ్రీలు కనబడుతున్నారు. ఎందుకు అంటే ఒక రంగంలో జీవితకాలపు కృషి చేసిన వాళ్లకు పద్మశ్రీ అవార్డు ఇస్తారని చెప్పి అంటారు కదా. మీరంతా కూడా పద్మశ్రీ కంటే గొప్పోళ్ళు. ఎందుకంటే మీ జీవితాల్ని దీనికి దారపోసిన వాళ్ళు కాబట్టి. మరి ఎందుకు మీ జీవితాల్ని దీనికి ఈ కళకు దారపోస్తే మీకు గుర్తింపు లేదు, ఎందుకు మీకు గౌరవం లేదు అని అంటే, ఇందులో మనువాద కుల వ్యవస్థ కళారూపాల్ని విభజించింది. గుడి కేంద్రంగా భరతనాట్యము, కూచిపూడి, భజనలు వాటికి పవిత్రత ఆపాదించింది. డప్పుకి, ఒగ్గు కథకి, మన మంద ఎచ్చులకి, చిందు యక్షగానానికి, వీటన్నిటికీ ఒక అంటరానితనాన్ని ఆపాదించింది. కాబట్టి మనం ఇటువైపు అయిపోయినాం, వాళ్ళు అటువైపు అయిపోయారు. అసలు దీని మూలాల్లోకి పోతే సింధు నాగరికతలోనే ఉన్నది దీని మూలం. ఆర్యులు ఈ దేశానికి దండెత్తి వచ్చిన తర్వాత యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని అంటరాని వాళ్ళుగా, బానిసలుగా, దస్యులుగా చిత్రించినటువంటి ఒక చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నది. దాంట్లో భాగంగానే కళారూపాలకి, కళలకి కూడా ఆ రకమైనటువంటి గుర్తింపుని ఆపాదించింది. దాన్నే మనం ఇవాళ మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ కళారూపాల మధ్య ఉన్నటువంటి విభజన ఏదైతే ఉందో, ఆ విభజన కొన్ని తరాలుగా కొనసాగుతూ ఉన్నది. 3000 ఏళ్ల పాటు ఈ దేశంలో కుల వ్యవస్థ ఎట్లయితే కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నదో, అందులో భాగంగానే ఈ అంటరానితనం కళారూపాలకు కూడా ఆపాదించబడి మనమంతా మీరు పద్మశ్రీలు కాకుండా అయిపోయారు, మీరు పద్మ విభూషణలు కాకుండా అయిపోయారు. మీరందరూ అగ్రవర్ణాల్లో పుట్టి ఉంటే బహుశా మీరు అందరూ అయ్యేటోళ్ళు పద్మశ్రీలు. కానీ మీరు ఈ కులాల్లో పుట్టడం వల్ల మీకు ఈ రకమైనటువంటి అంటరానితనాన్ని ఆపాదించింది. నేను యక్షికి చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకు అంటే, రాజ్యాంగ విలువ అనేది సబాల్టన్ కల్చర్కి, కళారూపాలకి మనం అందించగలమా అనేటటువంటి ఒక డిబేట్ని ఇక్కడ చర్చ చేస్తున్నందుకు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14A ప్రకారం మనుషులందరూ సమానులే, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, జెండర్కు అన్నిటికీ అతీతంగా మనుషులందరూ సమానులే అనేటటువంటి ఒక చట్టం ఉంది మనకి. కానీ ఆ చట్టాన్ని తుంగలో తొక్కినటువంటి దేశ పాలకులు వాళ్ళదైన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు, మనకు అమలవుతున్నది మనువాద రాజ్యాంగమే అమలవుతున్నది. కాబట్టి మన కళలకు ఇక్కడ గుర్తింపు లేకుండా పోయింది, మనకు విలువ లేకుండా పోయింది. నేను చాలాసార్లు చెప్తా, మా గోరెటెంకర్ నాకు బాగా ఇష్టమైనటువంటి కథ, నేను రాసిన కథల్లో గజవెల్లి ఈశ్వర్కి తెలుసు, పెంజీగట్టి అని మా పెదనాయన మీద ఒక కథ రాసిన నేను. ఆయన భాగవతం చెప్తాడు. ఆయన ఊళ్ళో ఏ నాటకం అయితే ఆ నాటకానికి సంబంధించిన వేషం వేస్తాడు. వేషం వేస్తే ఆయన రాముని వేషం వేసిండనుకో, రాముడే దిగొచ్చిందని చెప్పి దండాలు పెడతారు. భీముని వేషం వేసిండనుకో, భీముడే వచ్చిందని దండాలు పెడతారు. మెడలో ఉన్న బంగారు గొలుసులు తీసుకొచ్చి ఆయన మెడలో వేస్తారు. అట్లాంటి కళాకారుడు ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఆయన కళని చూసే మనిషి లేకపోవడం వల్ల ఆయన కళ బంద్ చేసి కూలిపోవడం మొదలుపెట్టిండు. దర్శనం మొగిలే రాలేనట్టుంది. ఇవాళ పద్మశ్రీ వచ్చినాక ఉప్పర్ పని చేసుకుంటున్నాడు దర్శనం మొగిలే అనే కళాకారుడు. అన్న మహబూబ్నగర్ కదా. అంటే ఇట్లాంటి ఒక పరిస్థితి మనకు ఉన్నది కదా. మా పెదనాయన రామస్వామి, జన్ను రామస్వామి,
ఆయన కళా రూపంతో కళకు జీవితం అంకితం చేసి బతికితే టీవీలో వచ్చినాక ఆయన నాటకం చూసేటోడు లేకపోయిండు. కూలి పని చేసుకొని బతుకుతూ అనారోగ్యం పాలైపోయి ఆయన ఆకలికి చావు చచ్చిండు. నేను ఆ కథలో లాస్ట్ లైన్ ఏం రాసిందంటే, ఊరు ఇప్పుడు నిజంగానే పట్టిపోయింది, ఊరి మీద ఒక సుక్క తెగిపడ్డది, ఇదే రామస్వామి ఒక పెద్ద కులంలో పుట్టి ఉంటే చాలా గొప్ప సావు అయ్యేది, ఇవాళ చందాలేసుకొని ఆయన చావు చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి కథ వదిలేశాను. నేను అక్కడ కథ పేరు పెంజీకటి. ఇవాళ ఇక్కడ నాకు చాలామంది రామస్వామిలు కనబడుతున్నారు. ఇక్కడే కాదు, తెలంగాణలో 70,000 మంది జానపద కళాకారులు ఉన్నారు ఒక సర్వే ప్రకారం. నేను రైటో రాంగో నాకు తెలియదు, ఆచార్య జయ తిరుమలరావు సార్ చెప్పాలి. ఇంతమంది కళాకారులు ఉన్నటువంటి తెలుగు సమాజంలో కూడా ఇవాళ రాజ్యాంగ విలువ అనేది అమలవుతున్నటువంటి దాఖలా లేదు. ఎందుకు అంటే ఆ కళాకారుల యొక్క కళకి ఎట్లాంటి గౌరవం కానీ గుర్తింపు కానీ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడికే పరిమితం చేయబడుతున్నటువంటి ఒక పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అంటే కులము, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఎదురొచ్చి నిలబడేది కులమే, కులాన్ని ధ్వంసం చేయకుండా నువ్వు ఈ దేశంలో ఏమీ చేయలేవు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నటువంటి మాట ఏదైతే ఉందో అది కళారూపంలో కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇవాళ చిందు కళాకారులకి ఉన్నటువంటి దైన్య స్థితి మరో కళాకారులకి, అగ్రకులాల్లో పుట్టిన కళాకారులకు ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి రాచరిక వ్యవస్థ నుండి రాజుల ఆశ్రయం ఉన్నది, వాళ్ళకి రాజాశ్రయాన్ని పొందినటువంటి కళాకారులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ రకమైనటువంటి సకల వైడూర్యాలు వైభోగాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ ఈ కళాకారులకి తినడానికి కనీసం తిండి కూడా లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో వీళ్ళు కొనసాగుతున్నటువంటి దానికి కారణం ఏంది అని చెప్పంటే ఈ కుల వ్యవస్థ, ఈ మనువాదం అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. మరి దీన్ని ఈ రాజ్యాంగ కోణంలో మనం దీన్ని అర్థం చేసుకోవాలి, వీళ్ళ బతుకుల యొక్క మార్పుల కోసం ఏం చేయాలి అనేటటువంటి ఒక విషయాన్ని ఆలోచిస్తే కళారూపాల్ని కాపాడుకోవాలి అని మనం అనుకుంటే ఫస్ట్ కళాకారుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కళాకారుల్ని కాపాడుకోవాలి. కళలు బతకాలంటే కళాకారులు బతకాలి, కళాకారులు లేకుండా కళ బతకదు కదా. కాబట్టి కళాకారుల్ని బతికించుకోవాలంటే ఏం చేయాలి అంటే ప్రభుత్వము తన బడ్జెట్లో ఈ జానపద కళాకారుల కోసం కొంత వాటా కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేటాయిస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం 1,50,000 కోట్ల బడ్జెట్, 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తారు కదా. మరి ఈ జానపద కళాకారుల రక్షణ కోసం ఎందుకు కేటాయించారు బడ్జెట్? వీళ్ళ కోసం కూడా కేటాయించాలి కదా. కేవలం సంక్షేమ పథకాలని ప్రచారం చేయడం కోసం ఆ పూటకు 500 1000 రూపాయలు కూలీ ఇస్తే సరిపోదు కదా కళల్ని బతికించుకోవడం అంటే. వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క కళారూపానికి ఒక గౌరవాన్ని ఆపాదించి దాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ కళలు బతుకుతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. తర్వాత రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నాకు అనిపిస్తున్నది, ప్రత్యేక జానపద అధ్యయన కేంద్రాలు ఏర్పడాలి. కళాకారుల కోసమే ప్రత్యేక జానపద అధ్యయన కేంద్రాలు ఏర్పడాలి. ఒక తెలుగు విశ్వవిద్యాలయంలోనో మరో చోటనో ఒక ఫోక్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ పెడితే కాదు, అది విద్యార్థుల కోసమో లేకుంటే ఇంకో స్కాలర్ల కోసమో ఉద్యోగుల కోసమో పనిచేస్తుంది తప్ప అది కళాకారులకు ఎట్లాంటి మేలు చేయదు. కళాకారులకు ప్రత్యేకంగా మేలు జరగాలి అని చెప్పేసి అంటే ప్రత్యేకమైనటువంటి జానపద అధ్యయన కేంద్రాలు పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ కళాకారులకి ప్రభుత్వం ప్రత్యక్షంగా గౌరవ వేతనం అందించాలి. ప్రతి నెల కూడా వాళ్ళకి గౌరవ వేతనం అందించాలి. ఇవాళ కళాకారులు చితికిపోయి బతుకుతూ ఉన్నారు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. నేను స్వయంగా చూసిన దర్శనం మొగిలయ్య కొడుకు నాతో అన్న మాట ఏంటంటే, ఈ కళతోటి మాకు బువ్వ రాదు కాబట్టి మేము ఎందుకు ఈ కళని నమ్ముకోవాలన్నా, మేము ఈ కళని మేము కంటిన్యూ చేయలేము. అదే ఒక బ్రాహ్మణైన కొడుకు అంటాడా, ఒక సంగీత విద్వాంసుని కొడుకు అంటాడా, మేము ఈ కళని నమ్ముకోలేము, ఈ కళని మేము వదిలేస్తాము, ఈ కళ వల్ల మాకు బువ్వ రాదు అని చెప్పి అంటాడా? అనడు. కానీ ఒక జానపద కళాకారుని యొక్క కొడుకు ఏమంటున్నాడు అంటే, ఇదంతా ఉత్తముచ్చట, దీనివల్ల మాకేం పైసలు రావు, మాకేం తిండి రాదు దీనివల్ల అనేటటువంటి ఒక నిరాశ నిస్పృహలోకి ఈ తరం నెట్టివేయబడుతున్నది.
ఇంతకుముందు గోగుశ్యామలక్క అప్డేట్ కావాలని చెప్పింది. అంటే కళాకారులు ఏం చేయాలి, మీ కళని ఎట్లా కాపాడుకోవాలి అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు అది చాలా పెద్ద సబ్జెక్టు. దానికి ప్రత్యేకమైనటువంటి చర్చలు జరగాలి. ఇట్లాంటి చర్చలు అనేకం జరగాలి. మేధావులు, కళాకారులు, స్కాలర్లు అనేక మంది ఇందులో భాగస్వాములై ఒక చర్చ చేసినప్పుడు ఏం చేయొచ్చు అనేటటువంటి విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, యక్షి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇది ఇంకా విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జానపద కళాకారులందరి జీవితాల్లో ఒక చీకటి ఉన్నది. అది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, కనీసం తినడానికి తిండి లేనటువంటి ఒక దశకు వాళ్ళు నెట్టివేయబడ్డరు. ఈ పరిస్థితుల మీద ఒకవైపు ప్రభుత్వము, మరొక వైపు పౌర సమాజము ఇద్దరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని సాంస్కృతిక శాఖలు, సాంస్కృతిక కల్చరల్ డిపార్ట్మెంట్లు వీళ్ళంతా కూడా జానపద కళాకారులు బతికించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు ఎవరైనా ఒక జానపద కళాకారుడు చచ్చిపోతే చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇదే కళాకారుడు ఒక విదేశాల్లో పుట్టి ఉంటే ఎంత గొప్ప పేరు వచ్చేది ఉండే, ఇదే కళాకారుడు ఒక పెద్ద కులంలో పుట్టి ఉంటే ఇట్లా అయ్యేదా అనేటటువంటి రకరకాల వ్యాఖ్యానాలు మనం వింటూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే, ఈ కుల వ్యవస్థ అట్లాంటి ఒక విభజన రేఖని గీసింది. ఇవాళ కళకి అంటరానితనాన్ని ఆపాదించడం వల్ల మనము ఈ యొక్క పేదరికంలో మగ్గేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కళాకారులు ఆలోచించాల్సినటువంటి విషయం ఏమున్నదంటే, ఇవాళ కళారూపాల్లో కూడా ఒక బ్రాహ్మణిజం ఎంటర్ అయింది, ఒక మనువాద వ్యవస్థ ఎంటర్ అయింది. దాన్ని మనం మోస్తా ఉన్నామా, దానికి మనం సాగిలబడతా ఉన్నామా అనేటటువంటి ఒక విషయాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన అయ్య చెప్పినట్టే మనము కథ చెప్పచ్చు, మన తాత చెప్పినట్టే మనము కథ చెప్పచ్చు. కానీ అది అంతిమంగా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళకి, లేకుంటే మనకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి మేలు చేస్తూ ఉన్నదా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేసినటువంటి అవసరం ఉన్నది, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. కాబట్టి ఇట్లాంటి చర్చలు మనం అనేకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. జానపద కళారూపాలకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సబాల్టర్న్ స్టడీస్కి చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది. చాలా పెద్ద మొత్తంలో రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి. ఆ రీసెర్చ్ల ఫలితంగా అక్కడి ప్రభుత్వాలు పాలనలో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. మరి మన దగ్గర కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం ఒకటి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గోరేటి వెంకన్న గారు ఉన్నారు శాసన మండలి నుండి, వారు ప్రభుత్వానికి నివేదించవచ్చు. లేదా ప్రభుత్వానికి ఇటీవల సాంస్కృతిక శాఖలో కొంతమందిని సభ్యులుగా వేసింది, అట్లాంటి సభ్యులు కూడా దానికి నివేదించేటటువంటి అవకాశం ఉంది. అందులో నేను కూడా ఒక సభ్యునిగా ఉన్నందుకు నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులారు అపర్ణకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనండాల్. థ్యాంక్ యూ వెరీ మచ్.